బ్రేకింగ్ న్యూస్ నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కానుంది. ఉగాది రోజున హుజూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన ఈ పథకం నేటి నుంచి హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో ఆరంభం కానుంది. రాష్ట్ర జనాభాలో 85% మంది పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ కానుంది. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన సహచర మంత్రివర్గ సభ్యులతో చర్చించిన బట్టి విక్రమార్క గారిని ఒప్పించిన ఇక దొడ్డు బియ్యం కాదు, ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వాలి. ఉగాదో దీపావళి సంక్రాంతి పండుగ కాదు, పేదవాడి ఇంట్లో ప్రతిరోజు పండుగ ఉండాలి, సన్న బియ్యం వండాలి, పేదవాడి కడుపు నింపాలి. ఆ బాధ్యత మేము తీసుకోవాలి. సోనియమ్మ నాయకత్వంలో ఆలోచన చేసినాం. నేటి నుంచి అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ రంగం సిద్ధం చేసింది. నిన్న ఉగాది సందర్భంగా హుజూర్ నగర్ లో బహిరంగ సభలో పేదలకు సన్న బియ్యం రేషన్ ఇస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే నేటి నుంచి అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ ఈ రోజు నుంచి సన్న బియ్యం పంపిణీ మొదలు పెట్టనున్నారు మంత్రులు. ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఉగాది రోజున హుజూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ఈ పథకం ప్రారంభమైంది. అయితే ఈ రోజు నుంచి హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ ఈ పథకాన్ని ఆరంభించనున్నారు. రాష్ట్ర జనాభాలో 85% మంది పేదలకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద నాణ్యమైన సన్న బియ్యాన్ని పంపిణీ చేయనుంది సర్కార్. అయితే అన్ని జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల మీదుగా సన్న బియ్యాన్ని పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు ఎమ్మెల్యేలు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2328 రేషన్ షాపుల్లో నేడు పంపిణీ జరగనుంది. మొత్తం 32,49,407 మంది లబ్ధిదారులకు 20,765 టన్నుల సన్న బియ్యాన్ని అధికారులు పంపిణీ చేయనున్నారు. నల్గొండ జిల్లా కనగల్లు మండలం ఎడవల్లి గ్రామంలో 11 గంటలకు సన్నబియ్యం పంపిణీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించనున్నారు. కొత్త రేషన్ కార్డు లేనప్పటికీ లబ్ధిదారులు జాబితాలో పేరుంటే వారికి సన్నబియ్యం ఇవ్వనున్నారు.
మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఉగాది రోజు లాంఛనగా హుజూర్నగర్లో సన్న బియ్యం పంపిణీని తెలంగాణ సర్కార్ ప్రారంభించింది. అయితే ఈ రోజు నుంచి మంత్రులు కూడా అన్ని జిల్లాల్లో ఎక్సెప్ట్ హైదరాబాద్ అన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నారు? మొత్తం మీద ఒక పండగ వాతావరణం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్య పంపిణీ కార్యక్రమం అయితే మొదలైందని చెప్పొచ్చు. నల్గొండ జిల్లాలో మరి కాసేపట్లోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనగల్ల మండలం ఎడగల్లి గ్రామంలో కూడా ఆ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పొచ్చు. మొన్న ఉగాది రోజునే చూడడం జరిగింది. సీఎం రేవంత్ చేతుల మీదుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ చేతుల మీదుగా కూడా ప్రారంభించడం జరిగింది. మొత్తం పేదలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో రేషన్ షాపుల నుంచి దుడ్డు బియ్యమే అందించేది. ఆ బియ్యం తినలేక కూడా చాలా వరకు తీసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు దీన్ని సీరియస్ అక్రమ రైస్ గా కూడా మొత్తం కోళ్ల ఫామ్లకి, అదేవిధంగా సరిహద్దు బయటి ప్రాంతాలకు కూడా అమ్ముకునేటటువంటి వారు పెద్ద ఒక దందా కొనసాగేది. కానీ గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మొత్తం రేషన్ షాపుల్లో కూడా సన్నబియ్యం మనిషికి 6 కిలోల లెక్క సన్నబియ్యం ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. ఉగాది రోజునే కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. మహిళలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు ఊహించలేదు వాళ్ళ దేశంలోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కూడా చెప్పడం జరిగింది. అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఆ జిల్లాలో చూసినట్టే రాష్ట్ర జనాభాలో 84% మంది, అంటే సుమారుగా 2,80,00,000 మంది కూడా లబ్ధి చేకూరుంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు దాదాపుగా 30 లక్షల మంది కూడా అప్లై చేసుకున్నారు. వాటితో పోల్చుకుంటే మొత్తం 3,10,00,000 మందికి కూడా ఫైన్ రైస్ కూడా అందనుందని చెప్పవచ్చు. దీనికి అదనంగా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 2,800 కోట్ల భారం కూడా పడనుంది. అయినా భారం పడినప్పటికీ కూడా రేషన్ షాపులో ఆ సన్నబియ్యం అందించాలన్నటువంటి ఒక సంకల్పంతో కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సన్నబియ్యం సన్నధాన్యాన్ని కొనుగోలు కోసం కూడా 500 రూపాయల బోనస్ కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆ బోనస్ కు అనుగుణంగా మొత్తం 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొని 500 బోనస్ తో 12,000 కోట్ల వరకు కూడా చెల్లించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. 3 రోజుల పాటు, ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా మొత్తం ఆ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే చెప్పడంతో కూడా ఒక పండగలాగా కనపడుతుంది. గతంలో ఎప్పుడు ఊహించినటువంటి పరిస్థితి ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మహిళలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు మాట్లాడాలనుకున్నారు. చెప్పండి అమ్మ, ఇవాళ రేషన్ షాపుల్లో మీకు సన్నబియ్యం అందించబోతుంది ఆ తెలంగాణ ప్రభుత్వం, ఎలా ఉంది, ఏం చెప్తారు? రైట్ రమేష్, థ్యాంక్ యూ రమేష్. సన్న బియ్యం పంపిణీకి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు వరంగల్ నుండి అందిస్తారు. వేణు, వరంగల్ వ్యాప్తంగా ఎన్ని రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు? ప్రజలు దీని పట్ల ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఎస్ రాధిక, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పేదల నిరుపేదలకు సంబంధించి తినేటి బియ్యం దొడ్డు బియ్యంతో ఇవ్వడంతో పూర్తిగా అవి తినలేక బయటకు అమ్ముకుంటూ కూడా పక్క రాష్ట్రాల బారిన పడుతూ ఒక మాఫియా, ఒక రేషన్ బియ్యం మాఫియా కూడా తయారైంది. సో దీనికి చెక్ పెడుతూనే పేదలు కూడా ఉన్నవారు తినేటువంటి సన్న బియ్యం తినాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక సన్న బియ్యం పంపిణీ మరి కొద్దిసేపట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2,328 రేషన్ షాప్ లోపల అట్టహాసంగా ప్రారంభించబోతున్న పరిస్థితి. సో మొత్తానికి దాదాపు 3,10,00,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఆ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికి కూడా ఈ సన్న బియ్యం పంపిణీ నేటి నుంచి పంపిణీ చేయబోతున్న పరిస్థితి. మొత్తానికి ఈ ఘటనతో కూడా ఇన్నేళ్ల పాటు దొడ్డు బియ్యం తీసుకోవడానికి వెనుకాడడం, తీసుకున్న వ్యక్తులు దాన్ని అమ్ముకోవడం, ఇదంతా కూడా పూర్తి స్థాయి లోపల ఎఫ్ఎస్సికి సంబంధించినటువంటి దాని యొక్క లక్ష్యం నెరవేరట్లేదు. సో ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ మొదలు కావడంతో ప్రస్తుతం హన్మకొండ, వరంగల్ సంబంధించి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ షాపుల వద్దకు మహిళలు అయితే చేరుకున్న పరిస్థితి. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా చూసుకుంటే 11,11,140 రేషన్ కార్డు ఉండగా 32,49,000 మంది లబ్ధిదారులకు ఈ రోజున సన్న బియ్యం అంటే 20,760 టన్నుల బియ్యం అందబోతోంది. అసలు స్థానిక మహిళలు ఉన్నారు, అడుగుదాం. ఎట్లా ఉందమ్మా, ఇన్ని రోజులు దొడ్డు బియ్యం ఇచ్చారు, అసలు దొడ్డు బియ్యం తినబుద్దయిందా, తిన్నరా? ఇప్పుడు ఈ రోజు సన్న బియ్యం అయిపోతుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? సన్న బియ్యం తింటే మంచిగానే అనిపిస్తాను, కానీ దొడ్డు బియ్యం తినలేకపోతున్నాం మేము. మాకు ఇందిరాగాంధీ ఉన్న కాంచెలు కూడా మాకు సన్న బియ్యం ఇచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కూడా మాకు సన్న బియ్యం ఇవ్వాలి.
ఎంతమంది ఉన్నారు మీరు? ఎన్ని కిలోలు వచ్చేది దొడ్డు బియ్యం ఇన్ని రోజులు మీకు? మాకు మనిషికి 6 కిలోలు, నా కొడుకు 2 పిల్లలు వాళ్ళకు 25 కిలోలు, నాకు 35 కిలోలు. అంత్యోదయ కార్డు. అంత ఉదయ కాదు. మరి ఇన్ని రోజులు దొడ్డు బియ్యం ఇస్తున్నారు, అది తినలేదు. తినలే అరగదు కదా, అరగది తినలేదు. దొడ్డు బియ్యం తినలేక అమ్ముకున్నారు కదా, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు, అమ్ముకుంటారా మళ్ళీ తింటారా? తింటాం కదా, అబ్బో మేము పేదలం కదా, ఎట్లా బతుకుతాం మేము? కష్టం చేసుకొని బతకటోళ్ళం కదా, మేము పేదలం. మాకు సన్న బియ్యం రావాలనే మేము కొట్లాడతాను, సన్న బియ్యమే కావాలి. మీరు చెప్పండి అమ్మా, నిజంగా సన్న బియ్యం ఇస్తామని ఎన్నికల ముందు చెప్తున్నారు, సన్న బియ్యం తినాలి అందరితో ఉన్న వాళ్ళతో పాటు అని చెప్తున్నారు. నిజంగా సన్న బియ్యం ఇస్తే తింటారా? అమ్ముకోవడం తగ్గిపోతుందా? ఎట్లా చూస్తున్నారు? అమ్ముకోవడం తగ్గిపోతుంది, ప్రజలు కూడా సంతోషపడతారు. రేవంత్ అన్న ప్లాన్ ప్రకారం 6 గ్యారెంటీలల్లా ఒక్కొక్కటి చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రతిపక్షాల వాళ్ళే ఆగుతలేరు, చేయనిస్తలేరు, అంతా ఆగం చేస్తాను. చెయ్యొద్దు, మా పేదోళ్ళ కడుపులు కొట్టొద్దు, మీ రాజకీయం ఉంటే మీరు చేసుకోండి, కానీ వాళ్ళని చేసేటోళ్ళని ఎందుకు చేయనియరు? 10 ఏళ్ళ బట్టి మేము గోసపుచ్చుకున్నాం, మమ్మల్ని గోసపుచ్చుకున్నారు, ప్రజలే నిర్ణయించారు. అసంటప్పుడు మళ్ళీ మీరు ఇట్లా చేస్తా అంటే చేయనియకపోవడం, అందరు చిన్న పిల్లకాండి తెలుస్తూనే ఉన్నది. మీరు చేసిన పద్ధతులు, మీరు చేసిన కబ్జాలు ఇవన్నీ తెలుస్తూనే ఉన్నది. ఎంత లేని వాళ్ళకి కూడా, చదువుకోని వాళ్ళకి కూడా. అసంటప్పుడు వీళ్ళని చేస్తాను చేయని సంవత్సరం దాటింది, అంతే కదా. అసంటప్పుడు మీరు ఎందుకు ఊకే అంటారు? 120 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ ను ఇప్పుడు 10 ఏళ్ళ బట్టి మేం చేస్తాను కార్యకర్తలను కాపాడుకున్నావు. ఒక్క విషయం, నా విషయంలో జరిగింది. కాంగ్రెస్ జెండా మోసినందుకే నా బిడ్డకి హ్యాండిక్యాప్ట్ రియల్ ఉన్నందుకే. గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడే ఆ బియ్యం ఇంటింటికి బియ్యం పేదలకు ఇవ్వాలని ఉచితంగా బియ్యం ఇచ్చారు. ఈ రోజున ఆ బియ్యం తింటలేరు, పక్కదారి పడుతున్న సన్న బియ్యం ఇస్తారు. నిజంగా సన్న బియ్యం ఇస్తే తింటారా? మళ్ళీ అమ్ముకుంటారా? నిజంగా మీకు ఎట్లా అనిపిస్తుంది? అమ్ముకోరు, వాళ్ళకు కొంచెం లాభంగా ఉంటది, ప్రజలకు లాభంగా ఉంటది. చాలా ఈ సన్న బియ్యం చేయబట్టి చాలా లాభంగా ఉంటది, వాళ్ళ ప్రజలు కూడా సంతోషపడతారు. అన్ని విధాల సానుభూతి రేవంత్ అన్న చేస్తాడు. కొద్దిగా చేస్తా అంటే కూడా వీళ్ళు కూడా ఊరుకోవాలి. అంటే అప్పుల పెట్టిపోయినా కూడా గత ప్రభుత్వము నిజంగా ఇన్ని అప్పులున్నా కూడా ఇప్పుడు ఇన్ని వేల కోట్ల ఖర్చు పెడుతూ పేదల కోసం, మీలాంటి మహిళల కోసం ఇట్లాంటి పథకాలు చేస్తారు కదా. ఈ సన్న బియ్యం ఇస్తున్నారు, ఈ రోజు నుంచి మరికొచ్చి ఇవ్వబోతుండే. ఏం చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి? ఏం చెప్తారు? ప్రభుత్వం చాలా సంతోషపడతారు పేదలు. ఈ బియ్యం అప్పు చేసి కూడా తెత్తా అంటే సంతోషపడతారు. ఏ ప్రభుత్వంలో సుతా చేయలే ఇట్లా. కానీ అందరికి తెలుసు, మేధావులకు తెలుసు, అందరికి తెలుసు ఏం జరుగుతుందని. కానీ మాకెంతో సంతోషంగా ఉన్నది ఆ బియ్యం ఇచ్చుడు. అంత్యోదయ కార్డు మీద 30 కిలోలు ఇక వాళ్ళు బయట కొనకుండానే అవుతుంది. ఆ దొడ్డు బియ్యం కూడా కొని బడ్జెట్ పెట్టితే అది అమ్ముకోబట్టి ఆగం చేయబట్టి కిందిని మీదిని. అటువంటి అప్పుడు ఇట్లా చేసుడు ఎంత సంతోషకరమైన విషయం. కడుపుకు తినతందుకే పెడతాడు. గత ప్రభుత్వం కంటే ఇది ఎంతో మేలు ఉన్నది. కానీ కొంచెం ఆగాలి, బంధువులు రాలేదని, ఈ బంధువులు లేదని బాధ పెట్టొద్దు అని మా అభిప్రాయం. చూసాం, ఇది రాధిక మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మరికొద్ది సేపట్లో నియోజకవర్గాల వారీగా ఆయా ఎమ్మెల్యేలు అట్టహాసంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఇందులో ఎక్కువగా మహబూబాద్ జిల్లాలో 558 షాపులు, వరంగల్ లోపల 509, మహబూబాద్ లోపల 580, భూపాలపల్లి 277. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలు, కొత్త 6 జిల్లాలు చూసుకుంటే 2328 రేషన్ షాపుల లోపల మరికొద్ది సేపట్లో సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నారు. మొత్తంగా దీంతో గతంలో దొడ్డు బియ్యం తీసుకోకుండా కొంతమంది వదిలేయడము, అదేవిధంగా తీసుకున్న వ్యక్తులు కూడా అటు కమర్షియల్ కోసం అమ్ముకోవడం, పక్కదారి పట్టు పక్క రాష్ట్రాలతో వెళ్ళిన పరిస్థితితో ప్రస్తుతం సన్న బియ్యం ఇస్తుండటంతో కూడా కడుపు నిండా తాము తినడానికి రేవంత్ సర్కార్ కృషి చేసిందంటూ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్తూ సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి వరంగల్ ఉమ్మడి జిల్లా కనిపిస్తోంది. రాధిక, ఓవర్. థ్యాంక్ యూ వేణు.